మేడం, వీలునామా అంటే ఏంటి? ఆ వీలునామాలో ఉన్నటువంటి సమస్యలు వీటి గురించి వీలునామా చట్టం ఏమని చెప్తుంది చెప్పండి. వీలునామా అంటే దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, మన వయసు అయిపోయింది, మన తదాంతరము మన పిల్లలు ఆస్తుల గురించి ఏం గొడవలు పడొద్దు అనే ఉద్దేశంలో తల్లి కానీ తండ్రి కానీ దాన్ని ఒక రూపకంగా ఒక వీలునామాల ఆస్తులన్నీ కలిపి కొడుకులకు కానీ కూతుర్లకు కానీ సమానంగా రావాలి అనే ఉద్దేశంలో వీలునామా రాస్తారండి. ఆ వీలునామా వాళ్ళు చనిపోయిన తదనంతరం బయటకు వస్తుంది. అప్పటి వరకు వీలునామా రాదు. ఒక 3 ఎకరాల ఆస్తి, 4 ఎకరాల ఆస్తి, కొంచెం బంగారము, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, 3 కొడుకులు ఉంటారు. వాళ్ళు పోయిన తర్వాత, తల్లిదండ్రులు పోయిన తర్వాత ఏదైనా గొడవ పడితే వాళ్ళిద్దరు అవన్నిటికీ పోట్లాడ జరగకుండా ఉండడానికి తండ్రి ఏం చేస్తాడంటే సమానంగా మూడు ఎకరాలు, ఒక్కొక్క ఎకరం ఒక కొడుకుకి, తర్వాత ఉన్న బంగారం కానీ కూతురు కానీ, లేకుంటే కోడళ్ళకి కానీ, లేకుంటే ఎవరికైనా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరికి ఉన్నా వాళ్ళకి రాస్తారండి. ఒక భార్య ఉంటే కూడా భార్యకి ఇల్లు కానీ ఏదైనా రాయొచ్చు ఆస్తి. దాన్ని వీలునామా ఆయన చనిపోయిన తర్వాత తదనంతరం అది వీలునామా బయటకు వస్తుంది. బయటకు వచ్చి దాంట్లో మళ్ళీ ఆ వీలునామా రాసినప్పుడు 2 సాక్షి సంతకాలు అవసరం అండి, కంపల్సరీ సాక్షి సంతకాలు ఉంటాయి కాబట్టి అది వీలునామా అప్పటికే పరిగణంలోకి వస్తుంది. సాక్షి సంతకం లేకపోతే ఒక కొడుకు అంటాడు నాకే రాశాడని, ఇంకో కొడుకు చెప్తాడు లేదండి నాకు రాశాడని. ఇలా ఏవి కాంట్రవర్షన్స్ ఏమి లేకుండా ఉండడానికి వీలునామా రాయడం ఇంపార్టెంట్ అండి. అది రాస్తే మన పిల్లలకు కానీ జనరేషన్కి కానీ ఎలాంటి గొడవలు ఉండయి, వాళ్ళ మధ్యలో ప్రేమ అభిమానాలు ఉంటాయండి. రాకపోతేనే ఆస్తులు ఉంటే గొడవలు అవుతాయి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తులు ఉంటే ఎక్కువ గొడవలు స్టార్ట్ అవుతాయి, ఆస్తులు లేకపోతే తక్కువ ఉంటాయి. కానీ వీలునామా రాస్తే మాత్రం అందరినీ మంచి సమానంగా ఉంచారు. పిల్లలకు ప్రేమ అభిమానాలు అంటే మన ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఇలాంటి గొడవలు ఏం రాకుండా మా నాన్నగారు రాశారండి, పెద్దవాడికి ఇది, చిన్నవాడికి ఇది, మధ్యలో వాడికి ఇది, అక్కకి ఇది, చెల్లికి ఇది, ఇవన్నీ సమానంగా పంచుకుంటారు కాబట్టి అప్పుడు ప్రేమ అభిమానాలు చాలా ఉంటాయండి. లేకపోతే మళ్ళీ గొడవలు, నీకు ఇది, నాకు అది రావాలి, ఇది రావాలి, పెద్దోడు కాబట్టి ఎక్కువ రావాలి, ఇవన్నీ ఉంటాయి. వీలునామా రాయడంలో చాలా మంచి ఉద్దేశము. పెద్దవాళ్ళే కాదు, ఇప్పుడు మా ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, మీలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఒక వీలునామా రాసుకుంటే ఒక బందోబస్తుగా ఉంటుందండి. ఒక సేఫ్ సెక్యూరిటీ అనమాట. దానికి రాసినాము మన పిల్లలకి మన తర్వాత అది వర్తిస్తుంది అని. వీలునామా అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ కూడా కాదండి. ఈ ఒక తెల్ల పేపర్ మీద రాసుకొని సంతకం చేసి సాక్షి సంతకాలు పెట్టుకుంటే వీలునామా చెల్లుతుంది. కానీ రేపు పొద్దున మనకు జనరేషన్ గొడవలు పడకుండా ఉండడానికి కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు వీలునామా. కానీ వీలునామాకి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదండి, వైట్ పేపర్ చాలు. సంతకాలు, సాక్షి సంతకాలు ఇంపార్టెంట్ అండి. వాళ్ళు చేశారంటే దానికి వీలునామా పరిగణంలోకి తీసుకోవచ్చండి దాన్ని మనం. తర్వాత ఈ వీలునామాని ఓన్లీ వాళ్ళ వారసులకే రాయొచ్చా, మిగతా వాళ్ళకి కూడా ఎవరికైనా రాయొచ్చా? వారసులకే రాస్తారండి వీలునామా. వేరే వాళ్ళకి ఎవరు ఆస్తుల గురించి రాయరు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులనే వాళ్ళ పిల్లల కోసం అనుభవించడానికి, వేరే వాళ్ళు రాయడానికి కాదు. ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేరు అంటే ఒక ట్రస్ట్కి కానీ, ఏదన్నా ఒక మంచి పనికి ఉపయోగించుకోవడానికి కానీ, ఒక దేవస్థానానికి కానీ అలా రాయడానికి ఉంటుంది. కానీ పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ మటుకు పేరెంట్స్ మాత్రము తన పిల్లలకే రాయాలని రాస్తారండి. తర్వాత ఎక్కువ ఎక్సెస్ ఉంటే ట్రస్ట్ని, లేకుంటే ఒక అనాథాశ్రమానికి కానీ, ఒక టెంపుల్కి కానీ అలాంటి రాయడానికి కూడా వీలునామాలో ఉంటుందండి. అయితే వీలునామా ఒక కొడుకు రాస్తాడు, అవునండి. రిజిస్ట్రేషన్ ఇంకో కొడుకు చేస్తాడు, అవును. అప్పుడు ఏది చెల్లుతుంది మేడం? రిజిస్ట్రేషన్ అయినా వీలునామా చెల్లుతుందండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకపోతే ఉంటే రెండిటికి, ఇద్దరికి రాసింది చెల్లకపోతే, రిజిస్ట్రేషన్ కాకపోతే 2 చెల్లేయండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి సెకండ్ వీలునామా ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అదే ఇంపార్టెంట్. లాస్ట్ వీలునామానే పరిగణనలోకి తీసుకుంటారండి. ఫస్ట్ రాసింది, మధ్యలో రాసింది, ముందు రాసింది కాదు. ఏదైతే లాస్ట్ వీలునామా రాసి సంతకం తీసుకుంటారో అదే పరిగణనలోకి వస్తుందండి, దాన్ని తీసుకుంటారు. ఆస్తి ఉంటుంది, అతను సొంత ఆస్తి ఒక కొడుక్కి మొత్తం రాస్తాడు, మిగతా పిల్లలిద్దరూ వాళ్ళకి ఏం రాయాడు. మరి కోర్టుకు పోవచ్చా? దాని మీద ఏమైనా రక్షణ కానీ వస్తుందా? లేదు, సొంత ఆస్తి ఉంటే ఏ కొడుకు వస్తే అది కష్టార్జితం కాబట్టి అది ఎవరికి రాస్తే వాళ్ళకి చెల్లుతుందండి. ఒకవేళ తాతల తండ్రి నుండి వచ్చిన ఆస్తి అయితే అది తప్పకుండా అందరికీ సమాన భాగం ఉంటుంది. ఇది కష్టార్జితం కాబట్టి వాళ్ళ నాన్నగారు ఎలా తీసుకున్నారు, ఒకవేళ తాతగారు తండ్రుల ఆస్తి అమ్మి ఇది కొన్నాడా, అది క్లెయిమ్ చేసుకోవడానికి కోర్టుకు వెళ్ళొచ్చండి. కోర్టుకు వెళ్ళి దావా వేసుకొని దాంట్లో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి జడ్జిమెంట్ వస్తుంది. కానీ తన కష్టార్జితం అయితే ఎవరికైనా రాసుకోవచ్చండి.
ఈ వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు దాంట్లో అట్లా. అయితే ఇప్పుడు అది మీరు అట్లా ఉన్నారు అంటే ఇది ఆస్తి అంటే ఓన్లీ అది కూడా వీలునామా అనేది ఓన్లీ సొంతమే అంటున్నారు కదా, వేరే వాళ్ళకు రాయడానికి లేనే లేదా? రాయడానికి ఉందండి, అదే చెప్పాను కదా, ట్రస్ట్కి కానీ లేకుంటే ఏదైనా గుడి ఆయనకు ఒక 2-3 పిల్లలు ఉంటారు, ఆయనకు పిల్లలకు రాయకుండా ఒక వేరే వాళ్ళకు రాశాడు. అది అప్పుడు ఈ పిల్లలు మరి కోర్టుకు పోయి తీసుకోవచ్చా? ఛాలెంజ్ చేస్తారండి పిల్లలు, తప్పకుండా ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే తండ్రి మాకు రాయకుండా వేరే వాళ్ళకి రాసిండు అంటే అది ఒక్కొక్కసారి వీళ్ళమ్మ సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తారు. కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, మా నాన్నగారు రాయలేదు, ఇది మాకే తప్పుడుగా ఎవరైనా సృష్టించారని. లేకపోతే మా నాన్నగారు మాకు అన్ని చదువులు సందేలు అన్నీ చెప్పించారు, మాకంటూ ఒక లైఫ్ ఇచ్చారు, అందుకే ఆ మిగిలింది వాళ్ళు ఆశ్రమానికి రాశారు అని ఆ ఉద్దేశంగా వాళ్ళు ఆ వీలునామా రాసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, టెంపుల్కి కానీ ఆశ్రమానికి కానీ ఏదైనా ట్రస్ట్కి కానీ రాసినప్పుడు దానిలోనికి పరిగణన తీసుకొని ఈ వీలునామా అనిష్టపూర్వకంగా రాశారని తీసుకుంటారండి. దాన్ని బట్టి కొన్ని మేడం ఒకటి వాస్తులు వేరే వాళ్ళు అంటే అన్నదమ్ములు అంతా ఉంటాయి, వాళ్ళు పంచుకోలేదు బాగా పంచుకొని వాళ్ళ వేరే కొడుకు మీద చేసినాడు, ఆ కొడుకు తను సొంతంగా వాడుకుంటున్నాడు. దాన్ని మరి ఈ కొడుకులందరూ సమానంగా రావాలంటే ఏం చేయాలి? పార్టీషన్ దావా వేసుకోవాలండి. పార్టీషన్ దావా వేసుకొని ఇది మన తాతగారు ఆస్తి, ఇదంతా ఇది ఒక్కరికి నీ పేరు మీద ఉంది కాబట్టి ఇదందరూ మేము సమాన హక్కులము, ఎంతమంది ఉంటే అన్ని పార్టీషన్ భాగాలు, 6 ఉంటే 1/6 అండి, 5 ఉంటే 1/5 అండి, అందరు ఆస్తులు సమానంగా వేసుకొని పార్టీషన్ దావాలో వీళ్ళందరికీ ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందండి. మీన్స్ అండ్ బౌండరీస్ బట్టి ఎవరెవరికి ఏ భాగం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటే కోర్టు వాళ్ళకి ఆ మీన్స్ బౌండరీస్ బట్టి వాళ్ళకి ఆస్తులు హక్కు ఇస్తుందండి పార్టీషన్ దావాలో. మన దాంట్లోనే ఉంది కాబట్టి అది ఎప్పుడో పెద్దవాళ్ళు కొని ఉంటారు, మన దాంట్లో కలిపి ఉంటారు కాబట్టి దాన్ని డిక్లేర్ చేయమని, అంటే అడ్వర్స్ పొజిషన్ 12 సంవత్సరాల పైన ఉన్నాము మేము, 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి మేమే సాగు చేస్తున్నాం, దాన్ని డిక్లరేషన్ సూట్ వేసుకొని డిక్లేర్ చేయమనాలి. అంటే పలానా సర్వే నెంబర్లో ఇంత జాగుందండి, అప్పటి నుండి మేమే కబ్జాలో ఉన్నాము, మేమే దాన్ని పండిస్తున్నాము, కల్టివేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇది మాకు డిక్లరేషన్, దీనికి ఇంకెవరు సంబంధితులు లేరు అని వాళ్ళు ఒక డిక్లరేషన్ సూట్ వేసుకుంటే కోర్టు వాళ్ళకి డిక్లేర్ చేస్తుంది. ఎవరు రాకపోతే అంటే వీళ్ళే ఉన్నారు, కబ్జా వీళ్ళదే అది అని చెప్పి, ఒకవేళ అప్పుడు ఆ కాలంలో రిజిస్ట్రేషన్స్ గిట్ట ఏం లేవండి, ఒక పేపర్ మీద సర్పంచ్ కానీ ఎవరైనా రాస్తే అది వాళ్ళకి అయిపోయేది, పెద్దవాళ్ళు రాసిస్తే సాక్షి సంతకాలు పెడితే. ఇప్పుడు వచ్చిన జనరేషన్ రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ కాబట్టి మనం ఇది డిక్లరేషన్ సూట్ వేసుకొని డిక్లేర్ చేసుకోవచ్చండి. మనం అంటే సూట్ వేసుకోవాలండి.